ఇట్స్ సేఫ్ అండ్ సౌండ్ సార్. నువ్వే డైరెక్ట్ గా అతనితో చెప్పచ్చుగా. సార్, ఈ డ్రగ్ పెడ్లింగ్ కేసులో అతన్నే సస్పెక్ట్ గా చూస్తున్నాను. అందుకే అతన్ని వదిలేసి ఏవైనా లీడ్స్ దొరుకుతాయా అని చూస్తున్నాను. వాట్? ఎనీ స్ట్రాంగ్ రీజన్ ఫర్ దట్? ఇది చూడండి సార్. అతను పార్కింగ్ స్పాట్ మారుస్తూనే ఉన్నాడు. అక్కడే నాకు డౌట్ వచ్చింది. అలాగే అతను కార్ దొంగిలించినప్పుడు వీడియో సీసీటీవీలో ఉంటుంది కదా. ఏంటి తమ్ముడు? అన్ఫార్చునేట్లీ అతని స్ట్రీట్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకున్నాకే దాన్ని దొంగిలించారు. ఇక ఈ విషయం వెనక ఏదో పెద్ద మైండ్ ఉన్నట్టుంది. అన్నగారులాగా. ఇట్స్ అ కాంప్లిమెంట్ సార్. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ శివ. నెక్స్ట్, ఆ కారు కోసం ఇద్దరు ఫ్రాడ్ గాళ్లకి 2 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయాడు. ఆ విషయం మీకెలా తెలుసు సార్?